స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. నిన్న యుఎస్ మార్కెట్లు ఫ్లాట్ గా క్లోజ్ అయినాయి. నిన్న ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్ గా ఉన్నారు. 990 కోట్లు దాదాపుగా అమ్మడం జరిగింది. ఇక మన డొమెస్టిక్ ఇన్వెస్టర్లు అయితే 104 కోట్లు బై చేశారు నిన్న. ఇక ఈ రోజు మన మార్కెట్ విశేషాలు చూసుకునే ముందు ఈ రోజు బ్లాక్ ట్రేడ్ లో కొన్ని కంపెనీలు భారీగా చేతులు మారిన కంపెనీలు చూద్దాం. అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్టెల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, రైల్టెల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీ డెలివరీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీమ్ లీజ్ సర్వీసెస్, బజాజ్ ఆటో, షపైర్ ఫుడ్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇవన్నీ ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్లాక్ ట్రేడ్స్ జరిగినాయి ఈ రోజు. ఇక మన మార్కెట్ విషయానికి వస్తే ఈ రోజు నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 21,623 లో క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 47,358 లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 26 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 24 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయింది. ఇక టాప్ గెయినర్స్ గా అదానీ ఎంటర్ప్రైజెస్, సిప్లా, రిలయన్స్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, హీరో మోటో కార్ప్ ఉన్నాయి. ఇక టాప్ లూజర్స్ గా దివిస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ ఉన్నాయి. ఇక ఎఫ్&ఓ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో లాంగ్ బిల్డప్ జరిగిన కంపెనీల్లో ఎస్బీఐ లైఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉండగా, ఇక షార్ట్ బిల్డప్ జరిగిన కంపెనీలు చూసుకున్నట్టయితే కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఆటో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. ఇక కంపెనీస్ న్యూస్ విషయానికి వస్తే ముందుగా ఈ కన్స్ట్రక్షన్ దిగ్గజం L&T సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్. ఈ కంపెనీ బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్ విభాగం ఒక మంచి ఆర్డర్ సంపాదించింది. ప్రభుత్వ రంగ సంస్థ మినీ రత్నంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ హైట్స్ నుండి హర్యానాలో 720 పడకల ఆసుపత్రిని కన్స్ట్రక్షన్ చేసేందుకు ఆర్డర్ రావడం జరిగింది. ఈ ఆర్డర్ విలువ 1000 నుంచి 2500 కోట్ల మధ్యలో ఉండొచ్చని కంపెనీ అప్డేట్ చేస్తుంది. యాక్చువల్ గా నిన్న 52 వీక్స్ హైని టచ్ చేసింది కాబట్టి ఈ రోజు పెరగలేదు. ఈ రోజు 3,546 దగ్గర ట్రేడ్ అవుతుంది L&T. భారతీ ఎయిర్టెల్, ఈ భారతీ ఎయిర్టెల్ సంబంధించిన అనుబంధ సంస్థ ఎయిర్టెల్ బిజినెస్ అదానీ ఎనర్జీతో ఒక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దేనికోసం అంటే ప్రభుత్వ స్కీమ్ RDSS ప్రకారం స్మార్ట్ మీటర్స్ సప్లై చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వీటిలో స్మార్ట్ మీటర్స్ సప్లై చేసేందుకు స్మార్ట్ మీటర్ల యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సొల్యూషన్స్ అందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు షేర్ 52 వీక్స్ హైని అంటే 1,073 రూపాయలు టచ్ చేసి చివరికి 1,063 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది భారతీ ఎయిర్టెల్. భారత్ 4G లిమిటెడ్, ఈ కంపెనీ రాబోయే 5 సంవత్సరాల్లో తమిళనాడులో 1000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఆ ప్రభుత్వంతో మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ MOU మీద సంతకాలు చేయడం జరిగింది. దీంతో ఈ రోజు 1% స్టాక్ పెరిగి 1,283 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది భారత్ 4G లిమిటెడ్. డెల్టా కార్ప్, గేమింగ్ ఇండస్ట్రీ అయిన ఈ డెల్టా కార్ప్ నిన్న యాక్చువల్ గా రిజల్ట్స్ రావడం జరిగింది. Q3 రెవెన్యూ 15% తగ్గితే ఈ క్వార్టర్ లో నెట్ ప్రాఫిట్ 59% తగ్గడం జరిగింది. గత సంవత్సరం Q3 లో 85 కోట్లు లాభాన్ని సంపాదించిన ఈ కంపెనీ ప్రస్తుతం కేవలం 35 కోట్లు మాత్రమే సంపాదించింది. నిన్న స్టాక్ బాగా నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ రోజు మాత్రం 2% పెరిగి 153 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది డెల్టా కార్ప్. ఇక రైల్వే కంపెనీ రైల్టెల్ కార్పొరేషన్ 29 కోట్ల ఆర్డర్ ని సంపాదించింది. ఈ రోజు షేర్ 1% పెరిగి 354 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది రైల్టెల్ కార్పొరేషన్. ఓఎన్జీసీ, ఈ ఓఎన్జీసీకి పూర్తి అనుబంధ సంస్థ అయినటువంటి ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్, ఈ కంపెనీ OVL ఓవర్సీస్ IFSC లిమిటెడ్ పేరుతో ఒక పూర్తి అనుబంధ సంస్థని గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంపెనీ అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రంగా పనిచేయబోతుంది. ఇక 2040 నాటికి 40 మిలియన్ టన్నుల ఆయిల్ అండ్ ఆయిల్ ఈక్వలెంట్ ప్రొడక్ట్స్ టార్గెట్ గా పెట్టుకున్న ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా ఫండ్స్ రైజ్ చేసే బాధ్యత ఈ కంపెనీ తీసుకోనుంది. ఈ రోజు కంపెనీ షేర్ ధర 212 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది ఓఎన్జీసీ. బజాజ్ ఆటో, మొన్న ఈ మధ్య బజాజ్ ఆటో చేతక్ పేరుతో ఒక స్కూటర్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మరో సెకండ్ స్కూటర్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది 3.2 కిలోవాట్స్ బ్యాటరీగా ఉన్నట్టుగా కంపెనీ చెప్తుంది. అలాగే 127 కిలోమీటర్స్ మైలేజ్ రాబోతున్నట్టుగా అప్డేట్ చేస్తుంది. అయితే ఎక్స్ షోరూమ్ ధర 1,35,463 రూపాయలు ఉండబోతుందని కంపెనీ అప్డేట్ చేసింది. ఈ రోజు 7,060 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది బజాజ్ ఆటో. పురవంకర లిమిటెడ్,
ఇది రియాలిటీ సంస్థ. ముఖ్యంగా మెట్రో సిటీస్ లో బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడం గానీ ఆ ప్రాపర్టీస్ ని అమ్మే బిజినెస్ లో ఉంది ఈ పూర్వంకర. ఈ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కలకత్తా, ముంబై, పూణే ప్రముఖంగా ఈ నగరాల్లో బిజినెస్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది పూర్వంకర లిమిటెడ్. అయితే ఈ కంపెనీ యొక్క సేల్స్ థర్డ్ క్వార్టర్ లో చాలా మంచి సేల్స్ చేసిందని కంపెనీ అప్డేట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ థర్డ్ క్వార్టర్ లో 796 కోట్లు సేల్స్ ఉంటే ప్రస్తుతం Q3 లో 1241 కోట్లు సేల్స్ జరిగింది. అంటే 56% మా యొక్క సేల్స్ పెరిగిందని కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు షేర్ అయితే 6% పెరగడం జరిగింది పూర్వంకర. మారుతి సుజుకి ఆటో దిగ్గజం మారుతి సుజుకి ఒక భారీగా పెట్టుబడులు పెట్టేందుకు గుజరాత్ లో సిద్ధంగా ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. అంటే అఫీషియల్ గా ఇంకా ఎక్స్చేంజ్ ఫైలింగ్ అని అలా లేదు. వార్తల్లో ఉన్న విషయం ఏంటంటే భారీగా గుజరాత్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది కంపెనీ. ఒక న్యూ ప్లాంట్ పెట్టబోతుంది గుజరాత్ లో. అలాగే 4 బయోగ్యాస్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా. ఇక రెగ్యులర్ గా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కాకుండా ఈ ఇతర గ్రీన్ టెక్నాలజీ సంబంధించిన కార్లని అంటే బయోగ్యాస్ ద్వారా, హైడ్రోజన్ ద్వారా నడిచే కార్లని తయారు చేయబోతున్నట్టుగా వార్తల్లో తెలుస్తోంది. ఈ రోజు స్టాక్ 10,027 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది మారుతి సుజుకి. జెష్ ఇంజనీరింగ్ ఈ కంపెనీ వాటర్ ఇంటేక్ సొల్యూషన్స్, వాటర్ అండ్ వేస్ట్ వాటర్ పంపింగ్ స్టేషన్స్, ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇటువంటి బిజినెస్ లో ఉంది. అంతేకాకుండా కొన్ని కంపెనీలకి పర్టికులర్ గా కొన్ని పార్ట్స్ తయారు చేసే బిజినెస్ లో ఉంది. లైక్ పవర్, స్టీల్, సిమెంట్, ఈ పేపర్ పల్ప్ ఇండస్ట్రీస్, ఫెర్టిలైజర్స్ ఇలాంటి కంపెనీలకి కావాల్సిన కొన్ని పరికరాలని తయారు చేసి ఇచ్చే బిజినెస్ లో ఉంది జెష్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఈ కంపెనీ సంబంధించిన న్యూస్ ఏంటంటే వీళ్ళ యొక్క ఆర్డర్స్ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ డిసెంబర్ 2023లో 33 కోట్లు రీసెంట్ గా వచ్చిన ఆర్డర్ తో కలుపుకుని జనవరి 1 వరకు 863 కోట్లు ఆర్డర్ బుక్ గా ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు మాత్రం షేర్ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. 2% తగ్గి 1510 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది జెష్ ఇంజనీరింగ్. శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ ఈ కంపెనీ QIP ద్వారా 1385 కోట్లు ఫండ్స్ రైజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఒక కంపెనీ ఫండ్స్ రైజ్ చేస్తుంది అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అది ఒక పాజిటివ్ గానే తీసుకోవాలని చెప్పి గతంలో కూడా చెప్పుకున్నాం. ఈ మధ్య చాలా కంపెనీలు కూడా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ లో భాగంగా ఈ QIP ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా ఫండ్స్ రైజ్ చేసే పనిలో ఉన్నాయి చాలా కంపెనీ. ప్రస్తుతం శ్యామ్ మెటాలిక్స్ 1385 కోట్లు QIP ద్వారా ఫండ్స్ రైజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ రోజు స్టాక్ 4% పెరిగి 664 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది శ్యామ్ మెటల్స్. ఇక ఫార్మా కంపెనీ లుపిన్ ఈ అమెరికాలో ఒక న్యూ ప్రోడక్ట్ ని లాంచ్ చేసినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. అదేంటంటే ఇప్పుడు కంటి శుక్లాలకు సంబంధించిన ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్స్ కి ఆ పెయిన్ గానీ ఆ మంట తగ్గించడానికి ఉపయోగించే ఒక సొల్యూషన్ ని అమెరికాలో లాంచ్ చేయడం జరిగింది. ఇది అమెరికాలో ఒక మంచి పొటెన్షియల్ ఉన్న ప్రోడక్ట్ గా కంపెనీ చెప్తుంది. ఈ రోజు 1% స్టాక్ పెరిగి 1405 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది లుపిన్. శక్తి పంప్స్ ఈ కంపెనీ గతంలో చాలా సార్లు పేటెంట్ హక్కులు సంపాదించడం జరిగింది. ఈ మధ్య కాలంలో జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ సోలార్ తో నడిచే ఫ్లోర్ మిల్ ని డిజైన్ చేసి తయారు చేసింది. దానికి గాను 9వ పేటెంట్ హక్కుని సంపాదించింది రీసెంట్ గా. ఇప్పుడు 10th పేటెంట్ హక్కుని సంపాదించింది. దేనికంటే ఇది సర్ఫేస్ హెలికల్ పంపు. ఈ పంపు ఈ RO ఇండస్ట్రీ అంటే ఇప్పుడు మనం వాటర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఈ వాటర్ ప్లాంట్స్ లో ఈ సెంట్రిఫ్యూగల్ పంపులు నార్మల్ గా వాడే పంపుల్లో ఉండే ఈ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ అవుతూ ఈ పంపు సమర్థవంతంగా పనిచేయబోతోందని కంపెనీ చెప్తుంది. అంతేకాకుండా ఈ పవర్ కన్సంప్షన్ కూడా చాలా లో పవర్ కన్సంప్షన్ తీసుకుంటూ ఓవర్ హెడ్ కాస్ట్, ఈ పవర్ చార్జెస్, ఓవరాల్ గా మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గబోతోందని ఈ పంపు వల్ల కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ సర్ఫేస్ హెలికల్ పంపు ద్వారా 10వ పేటెంట్ హక్కుని సంపాదించింది శక్తి పంప్స్. ఈ రోజు షేరు 3% పెరిగి 1102 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. కొచ్చిన్ షిప్ యార్డ్ ఈ కంపెనీ ప్రస్తుతం 10 రూపాయలు ఫేస్ వాల్యూ ఉన్న షేర్ ని 2 షేర్లుగా అంటే 1:2 ఈచ్ షేరు 5 రూపీస్ గా స్ప్లిట్ చేయబోతోంది. ఈ రోజే దానికి రికార్డ్ డేట్ గా ఉంది. ఈ అనౌన్స్మెంట్ యాక్చువల్ గా నవంబర్ 7th చేసింది. ఈ రోజు రికార్డ్ డేట్ గా ఉంది. ఈ రోజు ఏకంగా షేరు 20% పెరిగి 803 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది కొచ్చిన్ షిప్ యార్డ్. స్పైస్ జెట్ ఈ స్పైస్ జెట్ విమానయాన కంపెనీ 2250 కోట్లతో బిజినెస్ ని విస్తరణ పనులు చేపట్టాలని, ఇందులో భాగంగా దివాలా తీసిన గో ఫస్ట్ ని కొనుగోలు చేయాలని, అలాగే గ్రౌండెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ 25ని రీస్టోర్ చేయాలని ప్లాన్ చేస్తుంది. దీంతో ఈ రోజు షేరు పాజిటివ్ గా ట్రేడ్ అయింది. 5% పెరిగి 65 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది స్పైస్ జెట్. ఇవ్వండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.